ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 931వ నామం మానవతి. మంత్రస్వరూపంలో శ్రీ మానవత్యై నమ. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని మనస్విని అని కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారు మానవతి అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నామానికి గొప్ప గౌరవం కలది, గొప్ప కీర్తి ప్రతిష్టలు కలది అనే అర్థాలు ఉన్నాయి. అమ్మవారు దేవతలతో సహా ఈ సృష్టిలోని ప్రతి వారి చేత గౌరవమును పొందుతూ నమస్కరించబడుతున్నారు. సృష్టిలోని ప్రతి ఒక్కరికి తల్లిగా తన యొక్క శక్తిని ప్రసాదించి వారు జీవించేటట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ సృష్టిలో అత్యంత గౌరవ ప్రతిష్టలు కలిగిన తల్లిగా అమ్మవారు ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మానవులకు, మహర్షులకు శాసనములు అయిన వేదములు కీర్తించే, ప్రశంసించే మహాశక్తిగా అమ్మవారు ఈ నామంలో దర్శనమిస్తున్నారు. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని శృతి సంస్థుత వైభవ అని కీర్తించుకున్నాం కదా. అలా వేదము చేత గొప్ప గౌరవమును పొందే మహాశక్తిగా, మానవతిగా ఈ నామంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని కులాంగన అని కీర్తించుకున్నాం. అంటే పతివ్రత స్త్రీ అని చెప్పుకున్నాం. మహాపతివ్రతల యందు అమ్మవారు తన యొక్క ఒకానొక అంశను ప్రసాదించటం ద్వారా వారికి గొప్ప గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలిగేటట్టు చేస్తారు అని చెప్పుకున్నాం. అటువంటి మహాపతివ్రత నియమాలను, మర్యాదలను అమ్మవారు కూడా పాటిస్తారు. ఆమె ఎప్పుడు తన పతి అయిన పరమేశ్వరుని సంకల్పాన్ని నెరవేరుస్తారు, కానీ ఆమె యొక్క సంకల్పం అంటూ ఏమీ ఉండదు. పరమేశ్వరుని సంకల్పానికి ఆమె ఒక శక్తిగా ఆ సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని మహాపతివ్రత శిరోమణిగా వసిన్యాది వాగ్దేవతలు మానవతి అని కీర్తిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.